స్టార్ట్ చేయండి శ్రీ గారు. Yeah. महाअवतार श्री बाबाजी नागराज గారిచే ఇరాన్ డైరెక్టర్కి ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా రాయించబడిన ప్రేమకు ఆహ్వానం జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి. ఓం బాబాజీ ఓం బాబాజీ ఓం బాబాజీ ఓం ఓం బాబాజీ ఓం బాబాజీ ఓం బాబాజీ ఓం. తమిళ భాషిత అయిన ఋషి అగత్యార్ గారి అత్యుత్తమ ప్రాణాయామ శిష్యులైన క్రియాబాబాజీ నాగరాజు గారు, నేను బేషరతుగా ఆధీనం అవుతున్నాను. తమిళ సిద్ధాంతపు పంచ అంగాల 5-fold శివాయోగం ద్వారా సౌరభ సమాధి అనే తీరానికి క్రియాబాబాజీ మనందరినీ నడిపించుగాక. మనమందరము క్రియాయోగం అనే గ్రేహౌండ్ బస్లో కూర్చుని మరియు దానిని నడిపే పని బాబాజీకి వదిలేద్దాం. ఓం క్రియా బాబాజీ నమః. ఓం యోగి ఎస్ఎస్ రామయ్య. మనకి ఈ గ్రంథాన్ని అందించిన ఇవాన్ డెల్లా ఫ్లోర్ గారికి, ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా సందేశాలు అందించిన మహావతార్ బాబాజీ కాన్షియస్నెస్ని, పత్రిజీ గారిని, అండ్ మన ప్రతి ఒక్కరూ మనం నమ్మే గురువుల్ని, మన తల్లిదండ్రుల్ని, అండ్ ఈ గ్రూప్ మనకి ప్లాట్ఫామ్ ఇచ్చిన జాయిస్ వన్నెస్ వారందరినీ, అండ్ దెన్ మీరందరూ వినడానికి జాయిన్ అయిన సోల్మేట్స్ అందరి కాన్షియస్నెస్తో మనం ఇవాళ ఈ సెషన్ స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నది చిన్నగా రీక్యాప్ చేసుకుందాము. మెయిన్గా ఏం చెప్పారంటే బాబాజీ, మీరు ప్రస్తుత క్షణంలో ఉండాలి. ఆ అవేర్నెస్ మనకి ఆ ఎరుక ఎలా వస్తుందంటే చాలా సింపుల్గా చెప్పారనమాట. అందరం మనము శ్వాసిస్తాం, ఆ శ్వాసలోనే మనం ఉన్నాము అని బాబాజీ ఉన్నారు. ప్రతి శ్వాసలోనూ బాబాజీని ఎరుకతో మనం శ్వాసించినట్టయితే అప్పుడు మనము ఈ వర్తమాన క్షణంలో ఉంటాం. ఈ వర్తమాన క్షణంలోనే మనకి రేపు వచ్చే భవిష్యత్తు కూడా ఉంటుందన్నమాట. సో మనం ఆ భవిష్యత్తు గురించి ఆలోచించే అవసరం లేదు. అండ్ దెన్ బాబాజీని ఇంకా ఈజీగా తెలుసుకోవాలి అని అంటే ఆయన చెప్తారు, ఆ తాళం చెవి కూడా మన దగ్గరే ఉందని. అదేంటంటే ప్రేమ, సరళత, కారుణ్యం, ఇవన్నీ మనం నింపుకుంటే, అండ్ దెన్ విశ్వాసం, సరెండర్ స్టేట్ అన్నమాట, అత్యుత్తమైనది. ఇంకా ఆయన ఉన్నారు. ఇప్పుడే చదువుకున్నాం కదా, ఆ గ్రేహౌండ్ బస్సులో ఎక్కాము, ఆయన డ్రైవర్ అయినప్పుడు మనకేంటి, ఆయనే మనల్ని డ్రైవ్ చేస్తారనమాట. సో ఆ నమ్మకంతో మనం ఇవాళ నెక్స్ట్ సందేశంలోకి వెళ్దాం. అది జరుగుతుంది, అది ఇప్పటికే జరిగింది. నవంబర్ 15, 2003, 7వ జ్ఞాపిక. సమయం ఉదయం 5:40. శుభోదయం. నువ్వు పని చేస్తూనే ఉన్నావు. నువ్వు మళ్ళీ నీ స్వరాన్ని ఉపయోగిస్తున్నావు, మరియు అయినా కానీ నువ్వు మాట్లాడకుండానే ఉన్నావు. నేను నీ అంతర్వాణిని వింటున్నాను. నీ ఆకాంక్ష మరియు నీ ఆతృత నా స్వంతం. నా బాలుడు అది జరగదు అనుకుంటున్నాడు.
లేదు, లేదు, లేదు. నా బాలుడు ఎవరో నేనిప్పుడే నీకు చెప్పబోవడం లేదు. అతనికి కూడా నా పేరే ఉంది. సాకారమైన దివ్య ప్రేమలో ప్రతిధ్వనించిన తరంగాలు. ఇప్పటికే ఇతరులకు వేలాది సంభావ్యతలను బాబాజీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నువ్వు వరల్డ్‌లో ఆహ్, బాహ్యంగా నువ్వు పని చేస్తున్నట్టే ఉన్నావు. కానీ అంతరంగంలో చూస్తే నువ్వు మౌనంగా ఉన్నావు. అంటే ఆవిడ స్పిరిచ్యువల్‌గా అలా మౌనంగా ఉండడం వల్లనే బాబాజీ ఆహ్, ఆహ్, చెప్పే సందేశాలు ఆవిడ అందుకోగలుగుతున్నారనమాట. అంటే చాలా ఒక ఉన్నతమైన స్థితిలో ఎటు ఆహ్, ఈ ప్రస్తుత వర్తమాన సమయంలో ఉన్నారనమాట. ఇప్పుడు మనం ముందుకో, వెనకో వెళ్ళి ఊగిసలాడుతూ అట్లా ఉంటే మనకు కూడా సమస్థితి ఉండదు కదా! ఈవిడిక్కడ చాలా బ్యాలెన్స్డ్‌గా ఉన్నారనమాట. ఆహ్, బాహ్యంలో పని చేస్తున్నట్టు కనపడినా, లోపలికి వెళ్ళి ఆవిడ అంతరంగంలో బాబాజీ ని పట్టుకోవడానికి అంటే చాలా క్వైట్‌గా ఉంటేనే కదా! ఆయన చెప్పే ఎందుకంటే ఆయన గుసగుసల రూపంలో ఒక ఆహ్, ఆవిడ తీసుకునే శ్వాస రూపంలో. అంటే ఆ శ్వాసని మనం గమనించాలంటే మనం ఎంతో కామ్‌గా ఒక అవేర్‌నెస్ తో ఉండాలనమాట. ఆ స్థితిని ఆవిడకి మళ్ళీ గుర్తు చేస్తున్నారనమాట. అయితే ఆహ్, నీ అంతర్వాణి వింటున్నాను అంటే బాబాజీ ఆయన సర్వాత్మ అయి ఉన్నారనమాట. ప్రతి ఒక్కళ్ళలోను. ఇప్పుడు ఆవిడకి చెప్తున్నారంటే ఇవాన్ ఆథర్‌కొక్కరికే చెప్పినట్టు కాదు. మనందరికీ కూడా చెప్పినట్టనమాట. ప్రతి ఒక్కళం మనం ఒక ఎరుకతో ఉంటే ఆయనని చేరుకోవడం చాలా సులభము అన్నది చక్కగా చెప్తున్నారనమాట. గానీ నా బాలుడు అని ఆయననేది మన భూప్రపంచాన్ని, అది మనము ఫిజికల్‌గా ఈ భూప్రపంచంలో ఉంటున్నాం గనక ఆ లెవెల్‌లో మాట్లాడినప్పుడు నా బాలుడు అని అంటున్నారనమాట. ఆహ్, ఈ ఫిజికల్‌గా చాలామంది అనుకుంటారు. అంటే బాలుడు అంటే ఈ భూప్రపంచంలో ఉన్నది ఈ మానవాళందరం కలిస్తేనే కదా మన ప్రపంచం అవుతుంది. మనం లేకపోతే మన ఎరుక లేకపోతే ఈ ప్రపంచం వేరే వాళ్ళ ఉన్నారు అన్న ఉనికి కూడా మనకు తెలీదు కదా! సో, ప్రతి వాళ్ళు అనుకుంటారంట నాకిది అవ్వదు అని. కానీ అందరికీ ఈ ఆహ్, పాజిబిలిటీ ఉంది. ఈ అవకాశం ఉంది. అయితే మనం చేయాల్సిన పనేంటంటే మనం ఎరుకుతో ఉండాలనమాట. మన ఆత్మతో మనం ఉండి, మనం ఎప్పుడైతే లీనమవుతామో, అంతర్గతంగా వెళ్తామో, ఆ బాబాజీతో ఉండే ఆ ఫ్రీక్వెన్సీకి మనం కనెక్ట్ అవ్వగలుగుతామో, అప్పుడు అందరికీ ఈ పాజిబిలిటీ ఉంది అని చెప్తున్నారనమాట. అతనికి కూడా నా పేరే ఉంది. సాకార్యమైన దివ్య ప్రేమలో ప్రతిధ్వనించిన తరంగాలు. అయితే మనము ఈ ఆత్మస్థితిలో ఉన్నప్పుడు బాబాజీని గాని, మనం గాని, మనం ఈ ఆహ్, నేను ఓహ్, ఈ బాడీని, నేను ఈ మైండ్‌ని, నేను ఈ బుద్ధిని ఇట్లా అనుకుంటున్న కొద్దీ మనము ఈ ఫిజికల్‌లో లోవర్ ఫ్రీక్వెన్సీలోనే ఉంటాం కదా! ఎందుకంటే మళ్ళీ మనము ఈ లిమిటేషన్స్ మనం క్రియేట్ చేసుకున్న వాటిలోనే ఉంటాం. వాటిని అధిగమించి ఎప్పుడైతే మనం కొంచెము ఆహ్, వెళ్ళగలుగుతామో, కాదు నేను ప్యూర్ కాన్షియస్‌నెస్‌ని, నేను చైతన్య శక్తిని, నేను ఒక తరంగాన్ని. మనం అల్టిమేట్‌గా అందరము ఆహ్, బాబాజీని మనం ఎలా కనుక్కోగలమంటే, ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వడం అనమాట. ఆయన తరంగ రూపంలో వస్తున్నారు. మనము ఒక తరంగము, మనం ఒక సోలు, ఒక ఆత్మ. ఎప్పుడూ మనం కూడా ఎల్లవేళలా ఉన్నాము అన్న ఆ చైతన్య స్థితిలోకి ఎప్పుడైతే వస్తామో, అప్పుడు ఈ దివ్య ప్రేమ అండ్ ప్రేమలో మనకు తెలుసు కదా! అన్నిటికన్నా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ప్రేమకుంటుందనమాట. ఆ ప్రేమ మన హృదయంలో అంటే మన హృదయాన్ని ఎప్పుడైతే బాగా
విస్తారం చేసుకుని వికసింపజేస్తామో, అప్పుడు మనము ఆ బాబాజీని ఆ హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఆయనెప్పుడూ ఉన్నారనమాట. మనమే ఈ కింద వాటిల్లో ఉన్నాం గనక, ఈ లోవర్ ఈ మనము సర్వైవల్ మోడ్‌లో ఉంటాం గనక, మనం ఆయనని గబుక్కుమని పట్టుకోలేకపోతున్నాం అనమాట. మనం ఇవి కొంచెం అధిగమించి, కొంచెం అవేర్‌నెస్‌తో ఇది కాదు నేను సోల్‌ని, నేను ఆత్మని, నిత్యము ఎప్పుడు శాశ్వతంగా ఉండే చైతన్యాన్ని అని అట్లా వెళ్తా ఉండే కొద్దీ మనం ఆ తరంగం అయిపోతే, ఆ బాబాజీ తరంగాలకి ఇంక మనమేం ఆపడం ఉండదు కదా! ఒక తరంగం ఇంకో తరంగాన్ని ఈజీగా టచ్ చేస్తదనమాట. సో, ఆ బాబాజీ అనే తరంగాలతో మనం ఐక్యమైపోతామనమాట. అప్పుడు మనం కూడా ఆహ్, మన ఆత్మస్థితి నుండి బాబాజీ ఉన్న సర్వాత్మగా అవ్వడానికి అవకాశం ఉందననమాట. ఇప్పటికే ఇతరులకు వేలాది సంభావ్యతలు సృష్టించాయి. ఈ ఈ ఇట్లాగా అంటే ఎన్‌లైటన్‌మెంట్ ఎవరైతే ఈ ఎన్‌లైటన్‌మెంట్ అట్లా అంటారు కదా! జ్ఞానోదయమైందని. ఆ జ్ఞానాన్ని మనమైతే ఎప్పుడైతే పట్టుకోగలుగుతున్నామో, అప్పుడు అది చాలామందికయింది. మనకు కూడా అవే సంభావ్యత తప్పకుండా ఉందనమాట. ఏంటంటే, మనం ఈ చిన్న చిన్న మార్పులు, చేర్పులు చేసుకొని, మనము ఎప్పుడు ఆ ఎరుకతో ఉంటే అది మనకు కూడా అవుతుంది. ష్ నిశ్శబ్దంగా ఉండు. అవును. ఇంకా ఎక్కువ. నిశ్శబ్దం యొక్క స్వరంలోనే నేను వస్తాను. సృష్టి యొక్క గుసగుసలతో, నృత్యంలో మానవాళిని ఆలింగన చేసుకునే ఒక నిశ్శబ్దపు క్షణపు లక్ష్యమే లేని లక్ష్యం కోసం మనం ఇక్కడ ఉన్నాము. నువ్వు ఒక కవివి. హా! నువ్వు అంతకన్నా ఎక్కువే. నువ్వు ఉన్న చోట నుంచి నేను నిన్ను కదిలించి, నిన్ను నాకు దగ్గరగా మరియు మరింత దగ్గరగా తీసుకువస్తాను. అంటే బాబాజీ ఏం చెప్తున్నారు? ఆహ్, ఇన్ని మాట్లాడినా అప్పుడప్పుడు మనం మరి ఫిజికల్ బాడీలో ఉన్నాం కదా! ఇది నిజంగా అవుతాందా లేదా అని ఆహ్, ఇవాన్‌కి కూడా కొన్నిసార్లు డౌటొస్తుందనమాట. అప్పుడు మళ్ళీ బాబాజీ ఏం చెప్తున్నారు? ఆహ్ నువ్వు చాలా నిశ్శబ్దంగా ఉండు. అంటే కొంచెం కాదు, ఇంకా నిశ్శబ్దమవ్వు. అంటే మనం కూడా ఆ నిశ్శబ్దాన్ని అలవరుచుకోవాలనమాట. ఆ నిశ్శబ్దం ఎప్పుడొస్తుంది? మనతో మనం ఉండడానికి మనం ఒక సమయం కేటాయించుకుంటే. అదెప్పుడొస్తుంది? మనం కళ్ళు మూసుకొని కొంచెము ధ్యానం స్థితిలోకి వెళ్ళి, మన ఆహ్, శ్వాసను మనము ఆహ్ గమనిస్తా ఉంటే మెల్లమెల్లగా ఆ స్థితి వస్తదనమాట. అంటే అందరము మనము హ్మ్, ట్రై చేయొచ్చు. ఒక్కొక్కసారి అటు ఇటు మనం ఉన్న ఫిజికల్ వరల్డ్‌లో పనుల్లో అట్లా పడి మర్చిపోతాం. గానీ మళ్ళీ మళ్ళీ మనం గుర్తు తెచ్చుకొని, ఆ నిశ్శబ్దంగా ఉంటే ఒక్కొక్కసారి మనం గూడా గమనిస్తాం. చాలా నిశ్శబ్దంగా ఉన్నప్పుడే మనకి ఒకలాంటి మంచి ఆనందం వస్తదనమాట. ఆహ్ అండ్ అంటారు కదా! అనాహతలో ఉన్న ప్రతి వాళ్ళకి ఉంటదనమాట. మనము ఆ చెవుల్లో కూడా మనం చాలా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఏదో ఆ జుంకారం అనమాట. అది కూడా ఆహ్, అమ్మవారి శక్తి అట్లా అంటారనమాట. ఆ మనస్సులో కూడా మన హృదయంలో కూడా అది వింటామనమాట. అది వినడానికి ప్రతి ఒక్కళ్ళం మనం ట్రై చేయొచ్చు. మనం ఏం చేయొచ్చంటే ఈ వారము ఆహ్, అది వినొచ్చు కదా! అని మనము ఆ సంకల్పం పెట్టుకోవచ్చనమాట. మనం ఏదైతే సంకల్పం పెట్టుకుంటామో, ఆ ఆకాంక్ష మనకి ఆ కోరిక పుట్టిందంటే, మనం తప్పకుండా ట్రై చేస్తామనమాట. ఊరికేనే అట్లా అనుకుంటే అంత ఇదుండదు. కానీ అది నేను కూడా నాకు ఆ పాజిబిలిటీ ఉంది గదా! నేను తప్పకుండా చేస్తాను అని అనుకుంటే, అది మనం చాలా ఆహ్, ఆహ్, ఎఫర్ట్ పెడతామనమాట. అది మనం ట్రై చేయొచ్చు ఈ వారము. ఎందుకంటే, ఆ గుసగుసలు అప్పుడు ఇవాన్‌తో ఎలాగైతే వచ్చి ఆయన గుసగుసగా మాట్లాడుతున్నారో, మనం కూడా మనతో కూడా ఆయన మాట్లాడొచ్చనమాట. ఎందుకవ్వదు? ఎందుకంటే, మనలో కూడా అదే దివ్య చైతన్యం ఉంది గదా! అందరిలోనూ. అదే మనకి బాబాజీ ఫస్ట్ నుండి చెప్తున్నారనమాట. ఆహ్, మీరు పెద్ద యోగులు అవ్వనవసరం లేదు. సంసారం వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళి అక్కడ కూర్చోనవసరం మీరున్న చోట మీరుంటా. మీరు చేసే పనులు చేస్తా.
కాపోతే ఒక్కటే ప్రేమతో ఉండండి, కరుణతో ఉండండి, ఎరుకతో ఉండండి. ఇవన్నీ మనం చేస్తంటే ఒకటి, ఒకటి చేస్తుంటే అది ఆటోమేటిక్‌గా ఆయన చెప్పినట్టు ఆ తాళము, ఆ కీ మనం ఓపెన్ చేయగలుగుతాం. ఎందుకంటే అన్నీ అలైన్ అయిపోతాయి గదా! ఆహ్, ఆయనని మనము ఈజీగా కనుక్కోవచ్చనమాట. అది అదొక ఆనందంగా అనిపిస్తదనమాట. మనం ఒక్కొక్కసారి ఒక్క క్షణమే అవ్వచ్చు గానీ, ఆ దివ్యానుభూతి అందరము అనుభవించామనమాట. అయితే అది మనము ఇంకొంచెము దాన్ని పెంచుకుంటా ఆ సమయాన్ని. అది అప్పుడప్పుడు ఒక మ్యాజికల్ మొమెంట్స్ లాగా ప్రతి వాళ్ళకి వచ్చి వెళ్ళిపోతా ఉంటాయి. కానీ అది మనము దాన్ని పట్టుకుని కొంచెము ఎక్కువ ఎక్కువ సేపు ఆ ఆనందాన్ని, ఆ నృత్యాన్ని అనుభవించే అనుభూతి పొందొచ్చనమాట. నిశ్శబ్దంలోనే ఎక్కువ వినొచ్చు. ఎక్కువ. ఎందుకంటే మనలోనే ఉన్న ఆత్మలోనే అన్నీ ఉన్నాయన్నమాట. బయట ఏదైతే ఉందో అదంతా మనలోనే ఉందన్నమాట. హ్మ్. కాస్మిక్ ఔటర్ కాస్మిక్, మన ఇన్నర్ కాస్మిక్ కూడా ఉంది. ఆ హృదయంలో ఆ ఆత్మజ్యోతి, హ్మ్. జ్యోతిర్లింగం అంటారు కదా! ఆ జ్యోతిర్లింగాలు. ఎస్పెషల్లీ ఇప్పుడు కార్తీక మాసం గదా! మనం శివుడిని ప్రార్థిస్తున్నాం. మనలోని ఆత్మలింగాన్ని మనం వికసింపజేసుకుందాం. ఆహ్, ఇప్పుడు మనం ఈరోజు కార్తీక పౌర్ణమి కూడా. ఆ పౌర్ణమిలో ఆహ్, ఆహ్, సు చంద్రుడు ఎంతటి వెలుగునిస్తాడో అంత ఆ వెలుగులాంటి ఆ జ్యోతిని మన ఆత్మలో మనం ఆ నిశ్శబ్దంలో మనము కనుక్కోవచ్చనమాట. అది ప్రయత్నిస్తామని చెప్తున్నారు. అండ్ నిన్ను నా దగ్గరగా లాక్కుంటానంటున్నారు. అంటే ఈ స్థితిలో మనమైతే ఎప్పుడైతే వస్తామో, అక్కడ బాబాజీ ఉంటారు. అక్కడే శివుడనండి, మనం అమ్మవారనండి, విష్ణువు అనండి, ఎవరిననుకున్నా సరే, ఆ గురు స్వరూపంగా మనకి బాబాజీ మనకి ఈ భూప్రపంచంలో ఉండి, ఆయన ఇలాగ అందరితో ఆయన ఎలాగైతే ఆ ఫిజికల్ బాడీని అధిగమించి ఆయన ఒక శాశ్వత తత్వము పొంది మనకొక మార్గదర్శనం చూపిస్తున్నారో, ఆ పాజిబిలిటీ మనకు కూడా ఉంది అని ఆయన మళ్ళీ మళ్ళీ చెప్తున్నారనమాట. మీరు ఆ స్థితిలో మీ ఆత్మని కనుగొనగలిగితే నా దగ్గరకంట వస్తారు అని చెప్తున్నారు. నిన్న మనం ఒకటి ఆహ్, ఆహ్, దేవి భాగవతంలో గూడా చెప్పుకున్నాం గదా! ఈ నెలంతా కార్తీక దామోదర ఇదని. అంటే యశోదాదేవి చిన్ని కృష్ణుడిని ఎట్లాగైతే ఆ తాడుతో, దాము అన్నది ఆ తాడుతో కట్టి ఆవిడ దగ్గర పెట్టుకుందో దూరం వెళ్ళకుండా, అట్లాగే మనము ఆ ప్రేమ అనే ఆ దారంతో, ఆ కరుణ అనే ఆ దారంతో ఆ చిన్ని కృష్ణుడిను, ఆ బాబాజీని మనం ఆ చిన్ని కృష్ణుడిలాగా మన మనసులో పెట్టుకుని ఆ ఆనందానుభూతులు పొందొచ్చనమాట. నీ దగ్గర ఉయ్యాల ఉందా ప్రియతమా? చంద్రుడు త్వరలోనే నీకోసం ఒక ఆసనాన్ని సృష్టిస్తాడు. అంటే మనం మన మనస్సు ఆహ్, ఈ ఆనంద తత్వంలోకెళ్ళినప్పుడు, ఆ చందమామను చూసినప్పుడు ఎంత ఆనంద పరవశమొస్తుందో. అంటే ఎలాంటి వాళ్ళకైనా మనం వెళ్లి రాత్రి ఒకసారి ఆ చందమామను చూస్తే, మన మనస్సులో ఉన్నవన్నీ మర్చిపోయి మనం ఆ ఆనంద పరవశంలో మునిగిపోతాం కదా! అంటే అంతటి చల్లదనం, అంతటి హీలింగ్, అంత ఆహ్, హ్మ్, మం మనకంత మంచి అనుభూతులు వస్తాయన్నమాట. అలాంటిది ఆహ్, నీకు చందమామ కూడా నీకు ఆహ్, ఆహ్, అంటే మనం అది కనుక్కున్నప్పుడు మనకలాంటి ఒక ఆసనాన్ని ఆయన సృష్టిస్తాడంట. అంటే అంత మధురంగా ఉండే మన మనస్సుకు కలిగే ఆనంద స్థితి ఈ అన్న ఆసనం మనకి ఏర్పడతదనమాట. ఆహా! ఆ కౌగిలింత, ఆ చంద్రుడు మరియు ఆ సూర్యుడిలా ఒకరి నుంచి మరొకరు సుదూరంగా ఉంది మరియు ఆయన ఎంతో దగ్గరగా ఉంది. కానీ అస్తిత్వం అప్పుడు గ్రహణం కోసం అవకాశం సృష్టిస్తుంది. అది జరుగుతుంది. అది ఇప్పటికే జరిగింది. బాబాజీ. అంటే ఏమంటున్నారంటే, ఈ సూర్యచంద్రులతో మనకొక ఉదాహరణలాగా చెప్తున్నారనమాట.
ఒక రకంగా చూసుకుంటే ఈ సూర్యుడు, చంద్రుడు దూరం దూరంగా ఉన్నట్టు అనిపిస్తారనమాట. కానీ ఆహ్, ఇప్పుడు మనం బాబాజీని ఎక్కడో ఉన్నారు అని అనుకుంటాం. గానీ అలాగే మనము ఎక్కడో ఉన్నామని అనుకుంటాం. మనలోని దివ్యాత్మ బాబాజీలో ఉన్న దివ్యాత్మను ఆ దైవత్వం నుండే కదా మనం విడబడ్డాము. అది మనం గమనించలేకపోతున్నాం. ఎందుకంటే, మనం చాలా ముసుగులేసుకొనొచ్చామనమాట. అంటే, మనం ఫిజికల్ బాడీ, మనము ఎమోషన్స్ ఉన్నాయి మనకి. నేను మైండ్‌ని, నేను బుద్ధిని, ఇట్లా మనం ఎన్నో రకాల లిమిటేషన్స్ పెట్టేసుకున్నామనమాట. అవన్నీ కాకుండా, అవి అధిగమించి, కాదు నేను ఒక ఆత్మని, నా అని ఆత్మ సాక్షాత్కారము అట్లా అని అనుకుంటే, ఆ సూర్యుడు, చంద్రుడు ఎలాగైతే దూరం దూరంగా ఉన్నా, అవి దగ్గరగా ఉన్నట్టుగా కూడా మనం ఎలాగైతే భావించవచ్చో, అలాగే ఆ పరమాత్మ నుండి మనం దూరమయ్యాము. గానీ మనము ఆ పరమాత్మలో ఒక భాగమే అని తెలుసుకున్నప్పుడు, ఆ దూరం విడవడిపోతదనమాట. దగ్గరవుతాము. ఆహ్, ఈ ముసుగులు, ఈ లిమిటేషన్స్ అనవన్నీ పెట్టుకున్నవి మనం ఒక గ్రహణంలాగా అనమాట. ఎక్లిప్స్ లాగా పెట్టుకున్నాము. ఆ ఎక్లిప్స్ ఎప్పుడూ ఉండదు కదా! ఆ ఎక్ ఎప్పుడైనా వస్తుంది, గ్రహణం వెళ్ళిపోతుంది. ఆ గ్రహణం వెళ్ళిపోయాక సూర్యుడు గాని, చంద్రుడు గాని ఇంకా ప్రకాశవంతంగా, ఇంకా చాలా అద్భుతంగా ఉంటారనమాట. మనం కూడా మనం పెట్టుకున్న ముసుగులన్నీ తొలగించుకుంటే ఆహ్, మనము ఆ పరమాత్మలో లీనమవ్వడానికి ఒకటే. ఆయన వేరు, నేను వేరు కాదు. ఈ సెపరేషన్, ఈ డిస్టెన్సెస్ అవన్నీ తొలగిపోయి ఏకత్వంలోకొచ్చేసి, ఆ ఏకత్వం అన్న భావంలో ఉంటే, ఇంకా డిస్టెన్సెస్ ఆహ్, ఆహ్, అసల అవసలు ఏవి బాదర్ చేయవనమాట. అది చెప్తున్నారు. అండ్ దూరంగా ఉన్నా కూడా ఆ స్పర్శ అన్నది మనం తెలుసుకోవచ్చనమాట. ఆ కౌగిలింత చాలా బావుంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఇది ఇప్పుడు మనకి ఇదే జ్ఞానోదయం అనమాట. ఈ ఎన్‌లైటన్‌మెంట్ స్టేటు అలాగా. ఇప్పుడే జరిగిందా అంటే కాదు. ఎప్పటినుండో జరుగుతాంది. అండ్ ఇలా మనము ఆహ్, భగవంతుడి నుండి విడబడడము, ఈ భూప్రపంచంలో రావడము, మళ్ళీ ఇందులో పడి, మళ్ళీ మనము ఆత్మ అన్న జ్ఞానాన్ని ఆ స్ఫురణలోకొచ్చి మనం తెలుసుకోవడము, ఇది ఇప్పుడు మనం ఒక్కళమే చేస్తున్నామా అని మనం అనుకుంటాం. కాదు. ఇది కాలచక్రంలో జరుగుతానే ఉందన్నమాట. ఇదివరకు జరిగింది, ఇక ముందు కూడా జరుగుతుంది. ఇప్పుడు కూడా జరుగుతాంది. అయితే మనం ఈ ప్రస్తుత కాలంలో ఉన్నాం గనక, మనం పట్టుకోవాల్సిందేంటంటే, మనం ఆ జ్ఞానాన్ని పట్టుకొని, మనము బాబాజీతో వన్నెస్‌లో ఉన్నాము అనేసి అది బాగా తెలుసుకోవాలనమాట. ఆహ్ మన ప్రాణానికి ఆధారమైన ఆ దైవము, దివ్యత్వము మనలో ఉన్న చైతన్యంలో అనుసంధానం అవుతే, ఆ చైతన్యము, మనము ఒకటే అని అనుకోవాలనమాట. అలాగే ఎలాగైతే ఈ సూర్యుడు, చంద్రుడు దూరంగా ఉన్నా ఆహ్, ఒకటే ఆ కౌగిలి అని చెప్తున్నారు కదా! అలాగా మనము భగవంతుడితో ఒకటవ్వాలనమాట. నీతో నువ్వు మమేకం అవ్వాలి. అనుసంధానం కూడా అవ్వాలి. మనం మన అస్తిత్వము ఎప్పుడు మనము ఆ నిజస్వరూపాన్ని మ దైవము అన్న నిజస్వరూపాన్ని మనం కనుగొనాలి అని బాబాజీ చెప్తున్నారు. నేను నీ చెయ్యి అందుకుంటాను. నవంబర్ 15, 2003 8వ జ్ఞాపిక. సమయం సాయంకాలం 6:22. ఇంకా ఇంతకన్నా మనకి ఒక ఆహ్, ఆహ్, అసలింక మనకింక భయమేముంటుంది? ఆయనేం జెప్తున్నారు? ఈ ఈ మెసేజ్ సందేశానికే నేను నీ చెయ్యి అందుకుంటాను. అంటే నేనెప్పుడు నీ దగ్గరే ఉంటాను. నీ చెయ్యి అందుకోవడానికి రెడీగా ఉన్నాను. గానీ ఆ రెడీనెస్ ఎవరి దగ్గర రావాలి? ఆ ఓపెన్‌నెస్ మనకి రావాలనమాట. ఆయన చెయ్యి ఎప్పుడూ ఉంది. ఆయనను మనం పట్టుకోవడానికి మనం ఎదగాలనమాట. అమ్మా! నువ్వు ఉన్నావా? ఎందుకంటే, నేను నీకోసం ఎప్పుడు అందుబాటులోనే ఉన్నాను. అక్కడ అనేది ఇక్కడే ఉంది. ఇక్కడ అనేది కూడా అక్కడే ఉంది. ప్రపంచం 3, 4, 5, 6 సార్లు
భ్రమణం చేసినప్పుడు పగలు రాత్రి అవుతుంది మరియు రాత్రి పగలవుతుంది. మనం అప్పటికే ఐక్యమై ఉంటాము. అది అంతే. అంటే నేను ఎప్పుడు ఆ మూల చైతన్యం మనమందరం ఆ మూల చైతన్యం నుండి ఎక్కడి నుండైతే వచ్చామో అది ఎప్పుడూ అలాగే ఉందనమాట. దాని నుండి మనం విడిబడి ఏంటంటే పిల్లలు ఒక్కొక్కసారి చూడండి ఎళ్ళిపోయి అక్కడ ఇక్కడ ఆడుకొని మళ్ళీ తర్వాత మన దగ్గరికి వచ్చేస్తారు కదా! అలాగే వాళ్ళు కావాల్సినవన్నీ చేసేసుకొని, అలాగే మనం ఈ ప్రపంచంలోకొచ్చాం. మనము ఆహ్, ఈ ఫిజికాలిటీలో, ఈ మెటీరియల్స్ లిస్టిక్ వరల్డ్‌లో అంటే ఇదే బాడీ నేను, ఇదే మైండ్ నేను, నేను చేసేది ఇదే అని అలా మనము ఏదేదో తిరుగుతా ఉంటామనమాట. వేరే వాటిల్లో మనం మునిగిపోయి, మనము వచ్చిన మూల చైతాన్ని మర్చిపోతామనమాట. ఆహ్, గానీ ఇక్కడ మనము ఆయనేమంటున్నారు, "నువ్వెప్పుడూ ఉన్నావు. నేను నీకు ఎప్పుడూ అందుబాటులోనే ఉన్నాం." ఆ ప్రకృతిలో ఆయనే ఉన్నారు. ఆ యూనివర్స్ ఆయనే అన్నది మనం బాగా గుర్తు తెచ్చుకుంటే ఆహ్ ఈ ప్రపంచము ఎన్ని సార్లు తిరిగినా అటు పగలు అవుతది, రాత్రి అవుతది. ఈ ప్రక్రియలో కూడా అంటే కాలచక్రంలో కూడా మనం ఎప్పటికీ ఐక్యమే అయి ఉన్నామనమాట. ఒకసారి విడిపోతాము. మళ్ళీ ఆ జ్ఞానం వచ్చినప్పుడు ఆయనతో ఐక్యమవుతామనమాట. శక్తి, శక్తి, సృష్టి యొక్క శక్తి నీ దగ్గరకు మరింత వస్తుంది. ఎప్పటిలాగానే తెలియద తెలియని దాని ఫలితం గురించి నువ్వు చింతించకు. నీ దగ్గరకు వచ్చే దేనినైనా నా రెక్కలతో నన్ను సంభాళించనివ్వు. నాతో కలిసి ఎగరడానికి నీ రెక్కలు నువ్వు విప్పగలవా? దానికి నీ జీవితంలో పెనుమార్పులు మరియు సర్దుబాట్లు అవసరమవుతాయి. కానీ ఈ అనుభవం అంతా పొందుతున్న సమయంలో నేను నీ చేతిని దృఢంగా మరియు సూక్ష్మ ప్రేమతో అందుకుంటాను. అంటే మనకి ఈ బాబాజీ ఇవాన్ గారితో ఎలాగైతే ఈ సందేశాలు అందిస్తున్నారో అవి ఉత్తి సందేశాలు కావన్నమాట. అవి శక్తిపూరితమైనటివి. అంటే చాలా ఎందుకంటే స్వయంగా బాబాజీ దగ్గర నుండి వస్తున్నాయి గదా! మనకి ఏ శక్తి అయితే కావాలో ఆయనని తెలుసుకోవడానికి ఎవరెవరికి ఏ శక్తి కావాలో అంటే మీకొకటి కావాల్సొస్తది. నాకొకటి ఎందుకంటే మన జీవనంలో మనం ఉన్న స్థితిల్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అవసరం ఉంటుంది కదా! ప్రతి వాళ్ళకి ఎవరికి ఏ శక్తి కావాలో ఆ శక్తి రూపంలో ఈ ఈ సందేశాలొస్తున్నాయన్నమాట. అప్పుడు మనకి ఏది కావాలో అది ఆటోమేటిక్‌గా వచ్చేస్తదనమాట. ఆహ్, ఆ శక్తి సృష్టి. ఈ సృష్టి అంతా అదే శక్తి. సృష్టి యొక్క శక్తి అంటే ఆహ్, మనకి అది అందింపబడినప్పుడు మనలో అది స్పృశించి మనకి ఏది కావాలో అది మనం క్రియేట్ చేసుకునే శక్తి కూడా మనలో ప్రతి వారిలో వస్తుందనమాట. నీ దగ్గరకు మరింత వస్తుంది. అంటే మనకు కూడా ఇంకా ఇంకా ఒక్కొక్కటి మనం ఇంకా చాలా మొదటి మెసేజెస్‌లోనే ఉన్నాం కదా! సందేశాల్లోనే. ఇంకా ఇంకా ఈ శక్తి మన దగ్గరికి ప్రవహిస్తుంది అంటున్నారు. మనము ఎరుకలో ఉండాలనమాట. ఈ ప్రెజెంట్ వర్తమాన క్షణంలో ఉండాలి. మనం ఫలితం గురించి ఆలోచించకూడదు. అండ్ చింతించకూడదు. ఎందుకంటే ఫ్యూచర్ ఏమవుతుందో మనకు తెలీదు కదా! అందుకని ఇప్పుడు మనం వర్తమాన క్షణంలో మనం చేసే పని కరెక్ట్‌గా చేస్తే అంటే ఏదొచ్చినా మనము ఒక ఆహ్, యాక్సెప్టెన్స్‌లో ఉండాలనమాట. సరెండర్ అయ్యి, ఆత్మ సమర్పణ చేసుకొని ఆహ్, ఏకాత్మ స్థితిలో ఉంటే ఆయన ఏం చెప్తున్నారంటే, ఆయన ఆహ్, నేను నీ దగ్గరకు వచ్చి నా రెక్కలతో నిన్ను సంభాళించుతాను. ఆయన రెక్కలేంటి? ప్రేమ అనే రెక్కలు. మనం ఆయనకి ఎప్పుడైతే సరెండర్ చేస్తామో, ఆయన రెక్కలతో అంటే ఆయన ఒక పక్షి ఎలాగైతే తన బిడ్డల్ని ఆ రెక్కల్ని పెట్టి చక్కగా ఎలాగైతే
ఆహ్, ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటా ఉంటుందో ఆయన చెప్తున్నారు. నేను మిమ్మల్ని అలా చక్కగా నేను ప్రొటెక్ట్ చేస్తాను. అండ్ మన ఆహ్, ఆత్మ అనే స్థితి నుండి పరమాత్మ స్థితికి అంటే రెక్కలు అంటే మనకి ఫ్రీడము, ఎగరడం కదా! పక్షిలాగా ఎగరడం. అంటే పైకి పైకి ఎదగడం అనమాట. మన ఆ ఎదుగుదలలో ఆయన ఎప్పుడు సహాయం చేస్తానంటున్నారనమాట. ఆహ్, మనం కూడా అది చేయడానికి ఆయన చేస్తారు. ఆయన దారి చూపిస్తారు. కానీ మనం గూడా ఏం జేసుకోవాలి? మనం గూడా ఆహ్, తయారుగా ఉండాలనమాట. మనం చేసే పని మనం గూడా చేసుకోవాలి. కొన్ని కొన్ని మార్పులు జేసుకోవాలి. నేను ఇలాగే ఉంటాను. నేను ఈ ఫిజికల్ వరల్డ్‌లోనే ఈ సర్వైవల్ మోడ్‌లోనే అట్లా గాకుండా మనం కొంచెం కొంచెం ప్రతి చక్రంలోనూ మన మూలాధార చక్రం నుండి అన్నిటిలోని కొంచెం కొంచెం అవేర్‌నెస్ తెచ్చుకొని, మనము ఏదేది మార్పులైతే చేసుకోవాలో, ఆ మార్పులు చేసుకుంటూ, గమనించుకుంటూ, ఆ ఎమోషన్స్‌లో ఉండకుండా కొంచెం హయ్యర్ ఫ్రీక్వెన్సీకొస్తా ఉంటే, మన హార్ట్ చక్ర ఆహ్, ఆ హృదయం అనే అది ఒక గేట్‌వే లాగా అనమాట. అదొక పోర్టల్ లాగా ఓపెన్ అవుతదనమాట. అక్కడి నుండి ఇంక పైకి వెళ్ళడం కొంచెం ఈజీ అవుతది. కిందనే మనము ఏదైనా గూడా మనం ఏదైనా పని చేయడం మొదలెట్టినా మనకి మొదటే కొంచెం కష్టం అనిపిస్తది. అది కొంచెం అలవాటయిందంటే మనకొక దారి తెలిసిపోతది. అది కొంచెం మనం కష్టం అనిపిచ్చదు. ఓహో! నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఒస్తది. అయితే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారు, నేను మీ పక్కనే ఉంటాను. గానీ మీరు చేసుకోవాల్సిన సర్దుబాట్లు మీరు చేసుకోండి. అండ్ ఏం చెప్తున్నారు ఈ అనుభవం అంతా పొందుతున్న మనము కొత్త పనులు చేసేటప్పుడు మనకు కూడా కొంచెం ఆందోళన ఉంటుంది గదా! ఇదెలా జరుగుతుందో? ఏమవుతుందో? కానీ ఆయనేమంటున్నారు, "ఈ టైంలో మీరు పడే ఆందోళన వాటన్నిటికి కూడా నేను నా చేతిని దృఢంగా" అంటే ఇంకా గట్టిగా అనమాట. ఇంకస్సలు మనకి భయపడనవసరం లేదు. ఒక తల్లిదండ్రులైతే ఎలాగైతే ఒక గురువు మన చేతి పక్కనే ఉన్నారని ఒక చిన్న పిల్లవాడికి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటది. ఏమొచ్చినా సరే ఆ పిల్లవాడు ఏమనుకుంటాడు, అమ్ముంది, నాన్నున్నారు. నాకేం భయం లేదు. స్కూల్‌కెళ్తే నా గురువున్నాడు. అట్లాగే మనం బాబాజీని మన పక్కనే ఉన్నారు అని దృఢమైన చేతినిస్తానంటున్నారు. కాకపోతే సూక్ష్మ ప్రేమ కూడా అనమాట. ఎంత దృఢత్వముందో అంత సూక్ష్మ ప్రేమ కూడా. అంటే మనం ఎట్లా కూడా గమనించాలంటే, మనం ఆయనని కలవడానికి వెళ్ళాలి, ఆయనని తెలుసుకోవడానికి వెళ్ళాలంటే ఇది మహత్తర కార్యం గదా! మనము తెచ్చుకున్న ఈ ఫిజికల్ లిమిటేషన్స్ అన్నిటి నుండి మనం అధిగమించాలంటే అది ఈజీ పని కాదు. ఆహ్, ఊరికేనే అనుకున్నంత తేలిగ్గా అవ్వదనమాట. మనం ఎన్నో అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాలి. అవేర్‌నెస్‌తో ఉండాలి. మనం ఎన్నో అటాచ్‌మెంట్స్ డిటాచ్ చేసుకోవాలనమాట. అయన్నీ చేసుకోవాలంటే, ఆయన దృఢంగా ఉన్నారు అని మనము ఆ ట్రస్ట్ పెట్టుకొని, సరెండర్ అయ్యి, మళ్ళీ ఆ ప్రేమనమాట. ప్రేమను నింపుకుంటే ఏదైనా అవుతది. మనం ఏది క్రియేట్ చేసుకోవాలంటే, ఆ రియాలిటీ మనకొస్తదనమాట. అందుకని ఆ ప్రేమని మనం కూడా నింపుకోవాలనమాట. ప్రతి ఒక్క ఆత్మ, ఆత్మ సహచరుల కోసం చూస్తూనే ఉంటుంది. నువ్వు అతడిని కనుగొన్నావు. వెంటనే నిన్ను నువ్వు శక్తిగా రూపాంతరం చేసుకున్నావు. ఇలా జరిగిన వెంటనే దైవాన్ని తెలుసుకున్న వ్యక్తులందరూ నీ ప్రేమికులయ్యారు. ప్రియతమా, నువ్వు చూడలేవా? వేలాది మంది ఆనందం యొక్క ఆసలైన శక్తిని అసలైన శక్తిని నువ్వు అందిస్తున్నావు. మరియు సూక్ష్మమైన ప్రతిధ్వనిలో కోట్లాను కోట్ల మందికి ష్ మళ్ళీ అక్ష్మిల్ సాక్షిగానా? ఆహా! అయినా గాని ఇంతకు మించి అతని కోసం నా దగ్గర సరళమైన మరియు ఘనమైన ప్రణాళికలున్నాయి. అతను చేయవలసిన పని ఉంది. పిరమిడ్లను జాగృతపరుస్తున్న శక్తి స్త్రీ టియోటికహాన్ వద్ద తన సమక్షం ద్వారా అతను సంచరించడంలో ఆశ్చర్యమేమీ లేదు. అతడు సహకరించడంలో ఆశ్చర్యమేమీ లేదు. బాబాజీ ఇక్కడ మళ్ళీ మనకి ఏం చెప్తున్నారంటే,
ప్రతి ఒక్క ఆత్మ అంటే మనమందరం కూడా ఇప్పుడు ఈ గ్రూపు ఎక్కడెక్కడో వాళ్ళము అన్నమాట. ఎందుకని ఒక చోటకి చేరాము? అందరము ఈ ఈ స్పిరిచువల్ జర్నీలో ఉన్నామన్నమాట. మనల్ని మనం కనుక్కునే ఆ ప్రయాణంలో ఉన్నాం. అలాగా అందరము ఒక ఒకటే లక్ష్యంతో ఉన్నాము. ఆ లక్ష్యం వల్లనే అందరము ఒక సోల్‌మేట్స్ లాగా మనము కనుక్కోవడానికి ఆహ్, మన ప్రయత్నం మనం చేస్తున్నామనమాట. ఆవిడ చెప్తున్నారు, "నువ్వు నీ ఆత్మ సహచరిని కనుగొన్నావు." ఎందుకంటే ఆవిడి ప్రేమపూరితంగా, కరుణాపూరితంగా, ఆహ్, దయతో ఆహ్, అండ్ ఆహ్, సరెండరెన్స్‌తో, ట్రస్ట్‌తో ఆవిడి ఎప్పుడు పని చేస్తారు గనక, ఆవిడ చేయాల్సిన పని అలా అన్నీ చేస్తున్నారు గనక, ఆవిడని బాబాజీ ఎంపిక చేసుకున్నారనమాట. అదే మనకి సరళమైన సందేశం. మనం కూడా ఇవే మన జీవితంలో అలవరుచుకుంటే, మనకు కూడా ఆయన తప్పకుండా మన సోల్‌మేట్ అవుతారు, ఆత్మ సహచరుడవుతారని మనకి ఆహ్, సున్నితంగా చెప్తున్నారనమాట. ఎందుకంటే ఆవిడి ఆయనను కనుక్కున్నారు గనక, ఆయనకున్న ఆత్మ జ్ఞానము ఆవిడ జ్ఞానోదయమైంది. ఆవిడి ఆత్మ, పరమాత్మ అని ఆవిడ తెలుసుకున్నారు గనక, ఆ శక్తి ఆవిడలో జాగృతమైందనమాట. ఆ దైవాన్ని తెలుసుకొని ఆహ్, ఇలా జ్ఞానోదయమైన ఇంకా చాలామంది జ్ఞానులతో ఆవిడ ఏకీభవమయ్యారనమాట. అంటే సర్వాత్మగా ఆవిడ కూడా కనుగొనబడ్డారు. మిగతా వాళ్ళందరితో కూడా ఆవిడకి ఆ ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అవుతున్నారు. అదే మనకు కూడా పాజిబిలిటీ ఉంది అని చెప్తున్నారనమాట బాబాజీ. కానీ ఆవిడకి మళ్ళీ గుర్తు చేశా, "నీకు తెలీదేమో గానీ, నువ్వు అంతటి శక్తి నీలో వచ్చేసింది. అండ్ ఈ నీవు తెలుసుకున్న శక్తి, ఈ సందేశాల ద్వారా చదివిన వారికి నువ్వు రాసి, ఇది అందిన వారికి, చదివిన వారికి, వినిన వారికి, అనుభవించిన వారికి కూడా అదే శక్తి నువ్వు అందిస్తావు. అంటే ఇంత పాజిబిలిటీ అందరికీ ఉందన్నమాట. అయితే మన వంతు మన కృషి మనం చేయాలి. ఆవిడ చెప్పేస్తున్నారు, బాబాజీ కూడా అందిస్తున్నారు. మనమేం చేయాలి? జస్ట్ సింపుల్‌గా ప్రేమని పెంచుకుంటా, అది పంచుకుంటా పోతా ఉంటే, అది మనకు కూడా ఆయన స్ఫురణ కలుగుతుందనమాట. ఈ సూక్ష్మమైన ప్రతిధ్వనులు, ఆయన సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటారు కదా! ఆ సూక్ష్మాన్ని మనం పట్టుకోగలుగుతామనమాట. మళ్ళీ అక్ష్మిల్ అని ఆవిడకి తెలిసిన ఆయన గురించి చెప్తున్నారు. ఆయన చేసే పనిలో కూడా బాబాజీ అంటున్నారు, "ప్రతి వాళ్ళకి నాకొక ప్రణాళిక ఉంది. అంటే ఎలా జరగాలి అన్నది నాకన్నీ తెలుసు." ఆ పిరమిడ్స్ గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు. మనలో ఆయన ఈ పిరమిడ్ అనే దాంట్లో పైన ఆయన ప్రేమగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఆహ్, ఆత్మ, పరమాత్మ, సర్వాత్మ అయి పైన అన్నిటికన్నా హైయెస్ట్ లెవెల్‌లో ఉన్నారనమాట. మనల్ని కూడా అలాగా ఆ పైకి ఎదగడానికి ఆ హైయెస్ట్ స్టేట్‌కి వెళ్ళడానికి ఆయన మనకు కూడా ఆహ్, ఆ జ్ఞానాన్ని పెంచుకోండి అని మనకి గుర్తు చేస్తున్నారనమాట. మన బాడీ కూడా ఒక పిరమిడు అని, మనము కూడా ఒక పిరమిడ్ అని ఆయన చాలా గుర్తు చేస్తున్నారు. మనకి ఒక్కొక్కసారి ధ్యానంలో కూడా చెప్తారు కదా! మన ముక్కు కూడా ఒక పిరమిడ్ అంటారనమాట. అందుకనే ఆ శ్వాసని అలా గమనించమంటా ఉంటారనమాట. మన బాడీ కూడా మనం ఉండి ఇలా మనం బాస్పిటేసుకొని కూర్చుంటే ఆహ్, ధ్యానంలో లాగే అంటారనమాట. సో, మనం ఈ చక్రాస్ అన్నీ అలైన్ చేసుకొని, ఈ సర్వైవల్ మోడ్‌లో ఉండి పైకొచ్చి, మన హార్ట్ చక్ర ఎప్పుడైతే ఓపెన్ అవుతదో, అక్కడ బాబాజీ ఉంటారు. ఆయన ఇంక అక్కడి నుండి పైకి వెళ్ళడానికి ఆయన మనకి ఒక్కొక్క మెట్టు పైకెళ్ళడానికి ఆయన మన చేయి పట్టుకొని, పైకి వెళ్ళే కొద్దీ మన సహస్రారము ఓపెన్ అవుతుందనమాట. ఆ సహస్రారం ఓపెన్ అవుతే, ఇంక అందరము ఒకటే. అందరము ఆత్మలమే. మనము నువ్వు వేరు, నేను వేరు ఈ సెపరేషన్స్ ఏవి ఉండవు. ఒక వన్నెస్ స్థితిలోకొస్తామనమాట. అది ఈ
మనము ఈ కార్తీక పౌర్ణమి రోజు మనము అది మన స్ఫురణలో ఉంచుకోవచ్చనమాట. ప్రతి వాళ్ళము మనమందరం దీపాలు వెలిగిస్తాం. ఆ దీపం మనం వెలిగించుకొని, ఆ వెలుగులో మనము పైకి పైకి పయనించి మనము ఆ పరమాత్మని చేరుకొని, మనమే ఆ పరమాత్మ అన్న సత్యాన్ని, జ్ఞానాన్ని మన మనసులో నింపుకొని మనము జీవించుతూ, అది ఆచరించుచు, మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా మనము వెలిగించుకున్న దీపంతో వాళ్ళ జీవితాలను కూడా వెలిగించగలిగే శక్తిని మనకివ్వమని మనం ఆ బాబాజీని ఈ పిరమిడ్ అన్న ఆ సందేశం ద్వారా మనం తీసుకుందాం. అన్ని ఆవృత్తులు ముగించండి. ఇదే సమయం. పిల్లలు, భర్త, ఇకపై సృష్టితోనే నీ వివాహం. ఆశ్చర్యాలు. అవును, అవి వస్తాయి. కానీ అవి వెళ్ళిపోతాయి కూడా. ప్రియమైన శక్తి, మన సమయం ఆసన్నమైనది. అంటే మన ఆయన చెప్తున్నారనమాట. ఇప్పుడే మనం అనుకున్నాం కదా! ఇట్లా మన ఆత్మ, పరమాత్మ అట్లా ఆ జ్ఞానోదయము అలాగా అటువైపు మనం పయనించాలి అని. మనము ఈ జనన మరణ చక్రంలో కూడా మనము ఆహ్, వస్తా ఉంటాము, వెళ్తా ఉంటాము. ఎన్నో జన్మలు తీసుకున్నాం కదా! ఇలా ఆహ్, మనము మనము ఆత్మ, దివ్యత్వము, దైవము మనము ఒకటే అన్నది మనం తెలుసుకోకుండా ఈ ఫిజికల్ లిమిటేషన్స్‌లో ఉండిపోతే, ఈ జనన మరణ చక్రము ఇలా నడుస్తానే ఉంటదనమాట. అది అధిగమించాలి, ఆయనతో ఏకత్వం పొందాలి అంటే, పిల్లలు, భర్త ఇవన్నీ కాకుండా సృష్టితో అంటే ప్రకృతితో, యూనివర్స్‌తో అంటే సర్వాత్మ, జీవాత్మ, పరమాత్మలో ఐక్యమయ్యే అనుభూతి, దానికి కావలసిన మనము ఆ జ్ఞానము ఏదైతే సాధన చేయాలో, ఆ సాధన చేసి ఆ పరమాత్మలో ఐక్యమవ్వడము చేయాలి అననమాట. అంటే వేరే వేటి ఒక వివాహము అన్నది ఎందుకంటున్నారంటే, మనము ఒకళ్ళని వివాహం చేసుకున్నామంటే, వాళ్ళతో మన జీవితం గడపాలి అన్న ఆహ్, ఒక ఇది తీసుకుంటాం కదా! మనం ఒక వావ్ తీసుకున్నట్టు, మనం ప్రతిజ్ఞ చేసి దాన్ని మనం ఆహ్, దాన్ని పూర్తి చేస్తామనమాట. అలాగా మనం ఇప్పుడు యూనివర్స్‌తో వివాహం చేసుకోవాలనమాట. అంటే ప్రకృతితో. ప్రకృతి తో అందరితో ఏకీభవత్వం అవ్వాలని, ఆ ప్రేమని అందరితో పంచుకోవాలని, అట్లా మనము విశ్వంతో ఏకమవ్వాలి, మమేకమవ్వాలన్న సందేశం మనకిస్తున్నారనమాట. ఆ శక్తి ఇప్పుడు మనకి చూస్తూనే ఉన్నాం గదా! ఇప్పుడు భూమిలో కూడా చాలా చేంజెస్ ఒస్తున్నాయి. చాలా పోర్టల్స్ ఓపెన్ అవుతున్నాయి. సో, మనకి చాలా అరుదైన అవకాశం అన్నమాట. సత్యయుగంలోకి అడుగుపెట్టే అవకాశం. ఆ అవకాశాన్ని అందరము సద్వినియోగం చేసుకుందాం. ప్రియమైన శక్తి, మన సమయం ఆసన్నమైనది. సో, మనము ప్రేమతో జీవిస్తాం, ప్రేమతో చూద్దాం, ప్రేమతో వినుదాం, ప్రేమనే పంచుకుందాం, ప్రేమతో మాట్లాడదాము, ప్రేమతో ఆహ్, అందరినీ ప్రేమతోనే కలుపుకుందాం. ఆ ఏకత్వ భావంతోనే ఉందాం. బాబాజీ. నాకు ఒక ప్రణాళిక ఉంది. నవంబర్ 17, 2003. 9వ జ్ఞాపిక. సమయం ఉదయం 5:15. సృష్టి యొక్క గుసగుస దివ్యామృతంలా విచ్చుకుంటుంది. నువ్వు ఎక్కడ ఉన్నా నేను అక్కడే ఉన్నాను. వెర్రి మార్మికులారా! అన్ని చింతలను మరియు విచారాలను నాకు వదిలేయండి. నువ్వు ఇప్పుడు పాదాలను చూడు. నేను నా శక్తిని నీ ద్వారా చూస్తాను. నా బాలుడు మరియు నా ఆత్మ సహచరి, నాకు ఒక ప్రణాళిక ఉంది. శతకోటి శతకోటి కొవ్వొత్తులను వెలిగించాల్సి ఉంది. ష్ గుర్తింపు యొక్క కన్నీరా! నీ నవ్వు నన్ను పిలిచింది. నాకు నవ్వడమంటే ఇష్టమని నా బాలుడికి తెలుసు. అతను కూడా అదే చేస్తాడు
అంటే మనకి మళ్ళీ గుర్తు చేస్తున్నారనమాట. సృష్టి యొక్క గుసగుసలు ఆ దివ్యామృతంలా విచ్చుకుంటుంది. ఈ సృష్టి ఈ నిశ్శబ్దంలో అంటే వాయిడ్‌నెస్ నుండే అంతా సృష్టించబడింది కదా! అంతా ఈ విశ్వమంతా సృష్టించబడిందనమాట. ఆ నిశ్శబ్దాన్ని, ఆ దివ్యామృతాన్ని, ఆ గుసగుసల్ని వినండి అని చెప్తున్నారనమాట. అంటే మనలోకి లోపలికి వెళితే మనము ఆత్మ అని తెలుసుకొని, ఆ పరమాత్మతో ఏకీభవం అవ్వడమే ఈ గుసగుసలనమాట. ఇంకా అప్పుడు మనకి ఆహ్, ఆయనతో కనెక్ట్ అయిపోతే, ఆ సృష్టితో కనెక్ట్ అయిపోతే, ఇంకా క్రియేటరు మనమే, క్రియేషను మనమే అనమాట. ఇంకక్కడ సెపరేషన్ ఉండదనమాట. నువ్వు ఎక్కడ ఉన్నా నేను అక్కడే ఉన్నానని అదే ఆయన చెప్తున్నారనమాట. అ అన్ని చింతలను వదిలేయండి. అంటే మనము సరెండర్ అవ్వాలనమాట. నేను బాడీ కాదు, నేను మైండ్ కాదు, బాడీ కాదు, బుద్ధి కాదు. బట్ నేను ఒక సోల్‌ని, నేను ఆత్మని అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, అప్పుడు మనలో ఆ ఆత్మ జ్యోతి వెలుగుతుంది. ఆ జ్యోతినే ఆహ్, చాలా మందికి ఆవిడి సందేశాల ద్వారా మిలియన్స్, బిలియన్స్ మందికి అందుతుందని చెప్తున్నారనమాట. ఆహ్, ఆత్మ ప్రేమ, ఆత్మ జ్ఞానాన్ని అందరికీ అందజేయి అని చెప్తున్నారు. ఆ వెలుగుని అందరికీ నింపు అని చెప్తున్నారు. నీ శక్తి నా శక్తి నీ ద్వారా చూస్తాను. నువ్వు ఇప్పుడు నా పాదాలను చూడు. అంటే ఆయనతో ఏకీభవమైతే మన ఆవిడకి ఎలాగైతే ఆహ్, ఆవిడకి బాబాజీ గారి పాద దర్శనమైందో, ఆ దర్శనము, ఆ సంభావ్యత, ఆ పాజిబిలిటీ మనందరికీ ఉంది అని మళ్ళీ మనకి గుర్తు చేస్తున్నారనమాట. ఈ కొవ్వొత్తులను అందరికీ వెలిగించు. ఆవిడే జ్ఞానోదయం పొందకుండా, ఈ జ్ఞానోదయము ప్రతి ఒక్కరికి నీ ద్వారా అందజేయి అని చెప్తున్నారనమాట. హ్మ్. మనలో ఉన్న అజ్ఞానాన్ని ఎందుకంటే జ్యోతి ప్రతి మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుతుంది. ఆ జ్యోతి పారదోలుతదనమాట. ఆ అన్‌కండిషనల్ లవ్‌ని అందరికీ పంచండి అని చెప్తున్నారనమాట. అప్పుడు ఒక ఆత్మానందము మనలో వస్తుంది. నవ్వండి అని చెప్తున్నారు కదా! అప్పుడు ప్రతివారు ఆనందంగా ఉంటారు. ఆ జ్యోతి వెలుగుతే మనలో ఉన్న అజ్ఞానం తొలగిపోతే, జ్ఞానం ఉంటే మనము పరమానంద స్థితిలో ఉంటామనమాట. ఆ బ్రహ్మానందాన్ని అందరికీ పంచండి. అందరూ ఆ ఆనంద స్థితిలో ఉండండి. విశ్వంతో ఏకీభవం అవ్వండి అని చెప్తున్నారనమాట. విశ్వాత్మ, సర్వాత్మ అయిన ఆ బాబాజీని పొందడానికి పొందిన అనుభూతితో అందరూ ఉండండి. ఆ వెలుగునే అందరిలో వెలిగించండి అని చెప్తున్నారనమాట. ఇదంతా ఎప్పుడు కుదురుతుందంటే, మనము ఎరుకతో ఉండి ప్రతి శ్వాసలోనూ బాబాజీ ఉన్నారు. ఆయన ఎందుకంటే చాలామందికి ఆయన ఫస్ట్ నుండి ఇవాన్‌కి కూడా బ్రెత్ ద్వారానే, శ్వాస ద్వారానే తెలిసారు కదా! అందుకనే శ్వాసించండి, ఎరుకలో ఉండండి, ప్రేమతో ఉండండి, ప్రేమని అందరికీ పంచండి, ఆ జ్యోతి అయి మీరు ఉండండి అని చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఈ కార్తీక మాసంలో మనకు కూడా ఇప్పుడు సీజన్ రాత్రులు ఎక్కువవుతాయి, పగలు తక్కువవుతుంది. అప్పుడు మన అందరికీ కూడా ఈ వెలుగు అన్నది ఒక వెలుగు ఉంటే అందరికీ చాలా ఉత్సాహంగా ఉంటుంది కదా! అదే ఈ ప్రేమ అనే వెలుగుని మనలో ఆ జ్యోతిని వెలిగించి అందరము ఆ వెలుగులో ఉందాము. మిగతా అందరికీ కూడా ఆ వెలుగును పంచుదాము అన్న సందేశంతో ఇవాళిక్కడ ఆపుతాను. ఎవరైనా ఏదైనా చెప్పాలి అనుకున్నా, వాళ్ళకి వేరేగా ఏదన్నా అనుభవం కలిగినా మనం అందరం షేర్ చేసుకుందాము. ఓం నమో బాబాజీ. ఓం శాంతి, శాంతి, శాంతిః. సర్వే జన సుఖినో భవంతు.
లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనకి తెలుగులో ఇంత చక్కగా అందించిన విశ్వనాథ్ గారికి, వారికి సహాయపడిన అందరికీ, ఈవేళ మీ సమయం అందరూ వచ్చి ఈ సందేశాన్ని అందుకున్న వారందరికీ బాబాజీ ఇచ్చే ఆ వెలుగు అందాలని అందరం ఆ వెలుగుని మన మనసుల్లో వెలిగించుకుందాం. థ్యాంక్ యూ.